కృష్ణ బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు తెలంగాణ హైకోర్టు న్యాయవాది. మిత్రులారా, గత కొద్ది కాలంగా కోమటిరెడ్డి బ్రదర్స్ పూర్వపు నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల్లో ముఖ్యంగా రిజర్వ్డ్ స్థానాల్లో మరి ఇటీవల ఈ వారం రోజులుగా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామీల పైన తీవ్రమైనటువంటి దాడిని చేయడం జరిగింది. అతన్ని పర్మిషన్ లేకుండా ఆయన కాన్ఫరెన్స్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే అతని పైన విపరీతమైనటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు చేయించినటువంటి వాతావరణం కనబడుతుంది. దీన్ని మేము బహుజన సేన తరఫున ఖండిస్తా ఉన్నాం. రిజర్వ్ స్థానాలపైన వాళ్ళ పెత్తనం కానీ, వాళ్ళ జులుం కానీ, వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణి కానీ సరైనది కాదు. ఇది సమాజానికి వ్యతిరేకమైనటువంటి రాంగ్ సిగ్నల్స్ ఇస్తుందని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఒక సంఘటన ఏంటంటే, వీళ్ళిద్దరి కుటుంబాల సంగతి మాకు తెలుసు. నల్లగొండ జిల్లా వాసులుగా ఏంటంటే, వీళ్ళు బార్లలో సీసాల వల్ల కొట్టుకొని కలకాల వల్ల కొట్టుకునేటువంటి పరిస్థితి ఉన్నది. తాగడం కోసం ఆస్తులు తాకట్టు పెట్టుకునేటటువంటి వాతావరణం నుంచి మీరు వచ్చారు. అట్లాంటి వాతావరణం నుంచి వచ్చిన మీరు ఒక సాధారణ బాల్య కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేను ఈ రకంగా అవమానించడం అనేటటువంటిది, ఈ రకంగా దాడి చేయడం అనేటటువంటిది, ఆయనను నువ్వు అసలు ఇంకోసారి గెలవని అల్టిమేటం దాడి చేస్తా ఉన్నాడు. ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇది చాలా విచారకరమైంది. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైంది, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకమైంది, కాంగ్రెస్ పార్టీ తన ప్రజాపాలన విధానానికి వ్యతిరేకమైంది. కాబట్టి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి మేము ఇద్దరు సోదరులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు సామీలకు బేషరతుగా క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే మీ దురంకార పూరితమైన అణచివేత ధోరణి ఇట్లాగే కొనసాగిస్తే మీ రెడ్డి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ తీసుకున్నామని ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై సర్పంచ్ పోటీ చేసినారు. ఇది అసలు ఏమన్నా ప్రజాస్వామ్యమా? ఒక ముఖ్యమంత్రి అయ్యేవాటి లక్షణాలు ఉంటాయా? ఏమాత్రం గతంలో ఆయన మిగతా జాతరను ఎట్ట గౌరవించడం నేర్చుకో. జానారెడ్డి ఇప్పటి వరకు కూడా ఎన్నో పదవులు అనుభవించిన ఆయన ఒక మిగతా జాతరను ఎట్లా గౌరవించడం నేర్చుకో. కాబట్టి ఈ కులపూరితమైన కుట్రపూరితమైన పనులు మానుకోవాలని చెప్పేసి నేను హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇప్పుడు పెడుతున్నారు ఆయన పాపం ఓడిస్తారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. మరియు మా బీసీలపై, మా ఎస్సీలపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. ఇది తెలియజేస్తున్నాం. కైలాస్ నేత గారు మీరు ఈ మధ్య చూస్తున్నారు.